నెహ్రూ ఏం చేయాలంటే టఫ్గా యాటిట్యూడ్ తీసుకుంటే మన చేతి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే అంటాం మనం. కాశ్మీర్ చూడడానికి చాలా బాగుంటుంది మ్యాప్లో, కానీ మన దగ్గర ఏం లేదు. ఒకవైపు చైనాకి ఇచ్చేసారు 38,000 స్క్వేర్ కిలోమీటర్ నెహ్రూ చైనాకి ఇచ్చేసారు, ఇటువైపు అదే టైం దాంట్లో పాకిస్తాన్కి ఇచ్చేసారు, పిఓకే అయిపోయింది అది. ఓకే, మనం డెఫినెట్గా మనం చూస్తే 71 వార్లో కూడా మన దగ్గర 90,000 ప్రిజనర్స్ ఉండే ఆ టైంలో, ఇందిరాగాంధీ గారి దగ్గర, బంగ్లాదేశ్ వార్ దగ్గర. వాళ్ళని పెట్టి బార్గెన్ చేసుకుంటే మనకు పిఓకే ఇచ్చేస్తుండే వాళ్ళు. కానీ అది పెద్ద తలకాయ నొప్పి, ఎందుకంటే మనం ఉన్న కాశ్మీరే మనకు తలకాయ నొప్పి, మళ్ళీ ఇంకో కొత్త తీసుకుని మన తల ఎందుకు పెట్టుకోవాలి. కానీ మనకు కావాల్సిన గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్లేస్ ఉంది అక్కడే, అది చాలా రిచ్ న్యాచురల్ రిసోర్సెస్, అది ఇచ్చేసి చాలు మనకి. కానీ అది ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనుకుందాం. మనం అందరు చెప్తుంటారు పిఓకే పట్టుకుందాం, పిఓకే మనం తీసుకుందాం రిటర్న్, అంత ఈజీ కాదు. చేస్తే కూడా అక్కడ హెడేక్, ఎందుకంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మళ్ళీ మన తల మీద పడతారు వచ్చి. సో ఈ ఇన్సిడెంట్స్ మనం 60s నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఏమైందంటే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫాదర్ షేక్ అబ్దుల్లా అండ్ జవహర్లాల్ నెహ్రూ కలిసి ఒక గేమ్ ఆడారు.